ఖచ్చితంగా నాకే కుడుతుంది. ఇదిగో నా డబ్బులు తీసుకోండి, బ్యాలెన్స్ ఇవ్వండి. చిల్లర లేదు కానీ ఈ పుస్తకం తీసుకుంటావా? అవన్నీ నాకు వద్దండి, నాకు చిల్లర కావాలి. అవసరం నీకు వస్తుంది. వద్దని చెప్తున్నానుగా, నాకు ఈ బిస్కెట్ చాలు. జాడీ పగలగొట్టొద్దు. స్టైల్ గా తింటూ ఉండొచ్చు కదా. కుక్కకు బిస్కెట్ ఇవ్వద్దు. నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? నోరు లేని జీవులకు బిస్కెట్ పెడితే పుణ్యం. నా మాట విను, ఆ కుక్కకు బిస్కెట్ ఇవ్వద్దు. నా మాట విను, ఆ కుక్కకు బిస్కెట్ ఇవ్వద్దు. కాసేపు మాట్లాడకుండా ఉండనా? మా ఇంట్లో కూడా కుక్క ఉంది, దానికి బిస్కెట్లు ఇలాగే వేస్తాను. అన్ని నీకే వేయను, కొంచెం నేను తినాలిగా. చాలా బాగుంది. అన్నా ఎందుకన్నా మురుగుతోంది? నేను ముందే చెప్పాను కదా ఆ కుక్కకు బిస్కెట్ ఇవ్వద్దని. ఇక నువ్వు ఇస్తూనే ఉండాలి. ఇవ్వకుండా ఒక అడుగు కూడా పక్కకు వేయలేవు, లేదంటే కొండ పీకేస్తుంది. ఏంటి? అదిగో అక్కడ కూర్చున్నాడు కదా, నువ్వు రాకముందు ఆ కుక్కకు బిస్కెట్ వేసింది అతనే. డబ్బు లేదు కాబట్టి ఆ కుక్క చేతిలో ఇరుక్కుపోయాడు. నువ్వు వచ్చావు, తను తప్పించుకున్నాడు. నువ్వు ముందే నాతో చెప్పుండొచ్చు కదా. ముందే చెప్పాను, అయినా నువ్వు వేస్తూనే ఉన్నావుగా. సరే అలాగే వేస్తూనే ఉండవు, ఇలాగే ఇంకెవరైనా ఇరుక్కుంటారు. నాకు కావాలి. నోరులేని జీవి కదా అని బిస్కెట్ వేస్తే తెగలాగిస్తుంది. ఇక దేనికి ఒక బిస్కెట్ కూడా అయినా. ఏ బండాప్రా, ఆహా నిన్ను ఎక్కడ నిన్ను ఎతికేది? ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా కుక్కకి బిస్కెట్ వేసి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా ఎందుకు వేస్ట్ చేస్తుంటావు? వద్దన్నా, మీరు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అన్నా, నేను ఇంటికి వెళ్ళి తీసుకొస్తాను. పో తీసుకురా. ఈ రోజు నా టైం అదిరిపోయింది. ఈ కుక్క ఎటువంటిదిరా? అది చాలా సూపర్ కుక్క. తిను తిను, త్వరగా రారా. ఒరేయ్ దాసు, ధైర్యం ఉంటే ఇక్కడికి రారా. ఏంట్రా చెప్తున్నావు? ఈ కుక్క కరుస్తుందా? బిస్కెట్ వేస్తూనే ఉంటే ఇది కరవదు. వేడాన్ని ఆపేసావంటే మాత్రం నిన్ను కరిచి పీకేస్తుంది. ఏం చెయ్యాలి? అది పడుకోవాలి. శివరాత్రికి. శివరాత్రి ఎప్పుడురా? 2 వారాల ముందే కదా ఇది ముగిసిపోయింది. ఇంకా 1 సంవత్సరం వెయిట్ చెయ్యి.